ఈ స్తుతి ఆరాధన కూడా ఏర్పాటు చేయడం ఏంటంటే మా సంఘం కోసం, మా కుటుంబం కోసం కాదు, కానీ నా పక్కన ఉన్నటువంటి ప్రియ సహోదరులు, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరి కప్పల వారు, కప్పలోళ్ళు, పిల్లోళ్ళు, అరుగుల వారు, కుసుమేవారు, ఇలాగా మొత్తం ఈ పక్కన ఉన్న వాళ్ళందరినీ పిలిచి వారితో మా సంతోషం పంచుకోవాలి. కొమ్మత్తులు వారు, ఇలాగ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ పిలుచుకుని మేము ఆరాధన జరిపించుకోవాలనుకున్నాం. ఆ విధంగా వారందరూ వచ్చినందుకే కూడా దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరి మా పెద్దన్నయ్య గారు, ఇక్కడ మా పెద్దన్నయ్య గారు ఉన్నారు. మరి అలాగే వదిన గారు, వాళ్ళ ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మరి పిలిచిన వెంటనే వచ్చినందుకే అన్నయ్యకు వదినకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా పెద్దక్క గారు ఎలిజబెత్ గారు కూడా ఈ స్థలంలో ఉన్నందుకే, మరి అలాగే వారి కుమార్తె అల్లుడు గారు కూడా, మరి కమల్, అలాగే సుమన, ఇరువురికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా వదిన గారు, కుమారి గారి యొక్క అక్కగారు మరియమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలండి. అలాగే మరి కుమారి గారి యొక్క అంటే మా బంధువులు, మా రక్త సంబంధులు రవి, కిరణ్, శ్యామబాబు, వారికి, వారి కుటుంబానికి, వారి యొక్క బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే మా యొక్క రక్త సంబంధులుగా మరి సేవకులు యోహాన్ నాన్నగారు, అలాగే అమ్మకు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మా అత్తయ్య గారు మిస్సమ్మ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, నా కుటుంబ సభ్యులుగా, బంధువులుగా చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అన్ని విషయాలు కూడా నేనేం చెప్పినా కూడా వింటూ నాతో ఈ కార్యక్రమం జరగడానికి సహకరించినటువంటి మా వియ్యంకులు మరి జోసెఫ్ గారికి, ఝాన్సీ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో మరి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండి చక్కని వర్తమానం అందించినటువంటి పెరుమంట్ర మండలం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవాధ్యక్షులు బిషప్ చిట్టిబాబాయి గారికి, వారి కుటుంబానికి, అలాగే అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, వారికి, వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో పాలిభాగస్తులై నాతోటి సేవకులుగా ఈ స్థలంలో ఉన్నటువంటి దైవ సేవకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించుగాక. బైబిల్లో ఒక మాట ఉందండి, ఆదికాండం 26వ అధ్యాయము 12-13 వచనంలో ఒక మాట ఉంది. అది చదివి నేను ముగిస్తాను. ఎవరైనా చదవగలిగితే చదవండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప జనసమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయండి? అసూయ పడేవిగా ఉంటాయి. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నన్ను, నా కుటుంబాన్ని. ఎందుకనంటే నా తల్లిదండ్రులు దైవ సేవకులు, నా తండ్రి నన్ను సేవకునిగా చేసి నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఆయన లోకాన్ని పిలిచి వెళ్ళారు. ఒకప్పుడు మా నాన్నగారు ఎంత తేన స్థితి నాకు తెలుసు. కానీ ఆయన పిల్లలైన మమ్మల్ని ఆశీర్వాదకరంగా, చాలా మందికి దీవెనకరంగా నా కుటుంబాన్ని ఉంచాడు. అది నా తల్లిదండ్రుల ప్రార్థన, నా తండ్రి చేసిన పరిచయం. నా తండ్రి అనేక మంది సేవకులకు మేలు చేశాను. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఆయన పిల్లలు మా అన్నదమ్ములందరిలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు.
దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే భోగభాగ్యాలు ఉన్నాయని మీరు అనుకోకండి, ఆస్తిపాస్తులు ఉన్నాయని మీరేమి అనుకోకండి. ఆశీర్వాదం అంటే ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సకల అపనిందలు, సకల అవమానాలు తప్పుకునే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. అదే ఆశీర్వాదం. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, భోగభాగ్యాలేమి ఉన్నదిలా ఒక ఇల్లు, ఒక మందిరం, చక్కని సంఘం, చక్కని విశ్వాసులు 10 మంది ఉన్నా ఆ 10 మంది నాకు 10 ఎకరాలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎక్కడ చెప్పలేదే చెప్తాను. నా సంఘంలో 10 మంది ఉన్నా కూడా ఆ 10 మంది గింజలు నన్ను పోషిస్తున్నాయని చెప్తాను. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ 10 మంది ఈ రోజున చిన్న సంఘమైనా కూడా ఇన్ని గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సహాయము చేస్తున్నాడు. అయ్యగారు ఆగస్టు 15వ తారీఖు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రసంగంలో మిమ్మల్ని అందరినీ ఏమని పిలిచారు? దేవదూతలు, పరలోకపు పెద్దలు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి, అయ్యారు మీ సంఘంలో అలాంటి యవనస్తులకి మీరు చక్కగా, అంటే మీరు అందరూ ముసలోళ్ళైన యవనస్తులు కాబట్టి యవనస్తులందరికీ చక్కని యూనిఫామ్ ఇచ్చి అసలు ఆ పండగలాగా జరిగించారు. చాలా ఆశీర్వాదకరంగా ఉంది అని ఎంతగానో వారు అభినందించారు. అందరూ బట్టి నా సంఘం నా వెనక ఉంది. ఆ సంఘం వెనక చాలా శత్రువులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ జయించే శక్తి ఇచ్చేలాగా